రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛను లబ్ధిదారులు ఉన్నారో, చేయూత పింఛన్లు, వికలాంగులు మరియు మహిళల పింఛను లబ్ధిదారులు ఉన్నారో, కొత్తగా పింఛను అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకైతే తీపి కబురు అయితే అందించడం అయితే జరిగింది పింఛన్ల పైన. సో దాని పింఛన్ల పైన తీపి కబురు ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అలాగే బతుకమ్మకు సంబంధించిన బతుకమ్మ చీరల కింద ఇన్ని డబ్బులు అనేవి వారి అకౌంట్లో జమ చేస్తామని అయితే మనైతే మహిళల అకౌంట్లకి బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీరల కింద మనకైతే ఇన్ని డబ్బులు అనేవి వీరి ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. సో అలాగే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఆసరా నుంచి చేయూత పింఛన్గా మార్చి మనకైతే కొత్త పింఛన్లు ఈ రోజు నుంచి మనకైతే ఎప్పటి నుంచి ఇస్తారనేది కీలక అప్డేట్ అనేది నిన్ననైతే న్యూస్లో అయితే రావడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఎంతమందికి రైతు మనకైతే ఈ ఆసరా పింఛన్ లబ్ధిదారులకు డబ్బు అనేవి అందిస్తున్నారో పూర్తి అప్డేట్ వివరాలు వీడియోలో తెలుసుకున్నాం. వికలాంగులకు 6,000, మహిళలకు 2,500 మరియు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు అనేది ఎంతమంది ఖాతాలో జమ చేస్తున్నారో, ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా చివరిదాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన ఛానల్ ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే మనం అయితే తెలుసుకుందాం. సో మనకైతే న్యూస్లో వచ్చిన విషయం మనకైతే న్యూస్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా మరియు పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో, సో ఆసరా పింఛన్ చేయూత పింఛన్గా మార్చి వికలాంగులకు 6,000 మరియు ఒంటరి మహిళలకు 4,000, మహిళలకు 2,500 రూపాయలు అనేవి పింఛన్ అనేవి ఈ రోజు నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆగస్టు 15 ఈ రోజు నుంచి అయితే ఈ డబ్బులు అనేవి అకౌంట్లకు పంపించి అకౌంట్ల నుంచి పింఛన్ తేదీ రాగానే ఆగస్టు 22, 23 తారీఖు నుంచి వారి ఖాతాలలోకి పింఛన్ లబ్ధిదారులు అర్హులై ఉన్నారో వారి ఖాతాలకి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే కొత్త పింఛన్లు మనకైతే ఈ నెల నుంచి ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో సో వారికి కూడా ఈ పింఛన్ డబ్బులు అనేవి ఆగస్టు 22వ తారీఖు, 23వ తారీఖు నుంచి ప్రారంభిస్తామని అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి మనకైతే 12 లక్షల మహిళలకు మరియు 6 లక్షల పురుషులకు ఈ పింఛన్లు అనేవి తీసుకోబోతున్నారు ఆగస్టు 22వ తారీఖు నుంచి. సో ఖచ్చితంగా వికలాంగులకు 6,000, మహిళలకు 4,000 మరియు మహిళలకు 2,500 మరియు ఒంటరి మహిళలకు మనకైతే 4,000 రూపాయల చొప్పున కొత్త పింఛన్లుగా జమ చేసి ఆసరా నుంచి చేయూత పింఛన్గా మార్చి ఆగస్టు 23వ తారీఖు నుంచి డబ్బులను అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే బతుకమ్మ చీరల కింద మనకైతే బతుకమ్మ చీరలు ఇవ్వకుంటే ఈసారి డబ్బు కూడా జమ చేస్తామని అయితే జరిగింది. సో దీనిపైన ఎన్ని డబ్బులు జమ చేస్తారో మనకైతే రానున్న న్యూస్లో అయితే తెలియజేద్దాం. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.